Praise the Lord. Good afternoon, friends. ఎందుకు ఇక్కడ కూడుకున్నాం మనం అందరం? క్రైస్తవ్యం అంటే ఇట్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ఎ క్యాప్స్యూల్. క్రైస్తవ్యం అంటే ఇట్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ఎ బబుల్. చాలాసార్లు క్రైస్తవ్యం అంటే సండేనే గుర్తొస్తుంది కదా. అందుకే చాలాసార్లు అంటారు వీఆర్ సండే టు సండే క్రిస్టియన్స్. నేను కొంతసేపు మీతో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతమంది కనెక్ట్ అవుతారు ఆ థీమ్తో? మహాత్మా గాంధీ ఆయన ఏమన్నాడంటే, ఐ లవ్ క్రైస్ట్, ఆ తర్వాత ఐ హేట్ క్రిస్టియన్స్. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రాక్టికల్, దే డోంట్ వాక్ ద టాక్. ప్రభు మనకిస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, ఆయన నేను చెప్పింది చెప్పనలా, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి. అండ్ క్రాస్ డజంట్ స్టాప్ విత్ జీసస్. మనం అనుకుంటాం సిలువ యేసయ్య దగ్గర ఆగిపోయింది అనుకుంటాం, బట్ ఇట్ హ్యాజంట్ స్టాప్డ్ విత్ జీసస్. అందుకే ప్రభు అన్నారు, నన్ను వెంబడించగోరు వాడు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎంతమందికి ఇష్టం సిలువ? ఒకసారి ఒక యవనస్తుడు చర్చిలో నన్ను ఏమడిగాడంటే, పాస్టర్ గారు సిలువ వేసుకోకూడదంట కదండి, సిలువ వేసుకుంటే శ్రమలు వస్తాయంట కదా. శ్రమలు రాకూడదు అసలు మనకి. యేసు ప్రభు అన్నాడు, మీకు అభ్యంతరాలు వస్తాయి, మీకు శ్రమలు వస్తాయి, బట్ cheer up, I have overcome the world. నేను లోకాన్ని జయించాను. ఒకసారి ఒక యవనస్తుడు పల్లెటూరులోనే తన చదువంతా చదివాడు, కానీ పట్టణానికి ఉద్యోగం కోసం వెళ్ళాడు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఒక కార్పొరేట్ బిల్డింగ్లోకి, ఆఫీస్లోకి తను వెళ్ళాడు. అక్కడ డైరెక్టర్ ఆఫీస్ ఇంటర్వ్యూ బోర్డ్ రూమ్కి వెళ్ళాలంటే టేక్ రైట్ అని ఉంది, రైట్ సైడ్కి వెళ్ళాడు. తర్వాత టేక్ లెఫ్ట్ అని ఉంది, లెఫ్ట్కి వెళ్ళాడు. కారిడార్లో నడుచుకుంటూ వెళ్తే ఆ తిన్నంగా గోడ దగ్గర ఏం కనిపించిందంటే, అలాగ ఒక డోర్ కనిపించింది. ఆ డోర్ మీద ఏమని రాస్తుందంటే లిఫ్ట్ అని రాసింది. రైట్ అంటే రైట్కి తిరిగాను, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి తిరిగాను. లిఫ్ట్ అంటే మనకి బాగా తెలుసు ఇంగ్లీష్ అనుకుని దాని క్రింద చేయి పెట్టి ఎత్తడానికి చూస్తున్నాడు. లిఫ్ట్ అన్నారు కాబట్టి ఓహో దీన్ని ఎత్తలేమో అనుకుని దాని క్రింద కొంచెం గ్యాప్ దొరుకుతుందేమో తన రెండు చేతులు పెట్టి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చుని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా ఎవరో ఒక ఆయన వచ్చి ఆయన చూసి జస్ట్ పక్కనున్న బటన్ నొక్కితే ఆ డోర్ ఓపెన్ అయింది. ఆయన లోపలికి వెళ్తే ఓహో ఇదా కథ అనుకున్నాడు. చాలాసార్లు క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేసరికి ఇదే మన ప్రాబ్లం. చాలా మనకి తెలుసు వాక్యం, బైబిల్ క్విజ్లో మనకే స్కోర్ వస్తుంది, ప్రైజ్ మనకే వస్తుంది. కానీ హౌ మచ్ ఆర్ వి వాకింగ్ ద టాక్? ఎంతవరకు మనం నేర్చుకున్నది మనం అవలంబిస్తున్నామంటే మనమందరం ఆ విషయంలో తగ్గిపోతున్నాం. We are called not for tactical Christian living. We are called for practical Christian living. టాక్టికల్ అనే మాట వార్ఫేర్లో వాడతారు. చాలాసార్లు మనం రిట్రీట్ అంటాం, యూత్ రిట్రీట్, విమెన్ రిట్రీట్ అంటాం. రిట్రీట్ అంటే ఏంటంటే యుద్ధం కొంతసేపు ఆపేసి వచ్చి స్ట్రాటజీస్ అన్ని మాట్లాడుకొని మరలా వెళ్ళి యుద్ధం చేయడం. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ టాక్టిక్స్. కానీ క్రైస్తవ్యం అనేది ఏదో క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుకునేది కాదు. టాక్టిక్స్ ఈజ్ ఓన్లీ అబౌట్ క్రైసిస్. మనకి ప్రార్థన ఎప్పుడు గుర్తొస్తుంది? పరీక్ష రోజు గుర్తొస్తుంది. అమ్మా ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎందుకంటే పరీక్షకి వెళ్తున్నాను. రవి జకరయాజ్ అన్నారు, లెక్కల పరీక్షలు ఉన్నంతకాలం దేవుడి మీద భక్తి ఉంటుంది ఈ లోకంలో అన్నాడు ఆయన. ఎటువంటి క్రైస్తవ్యాన్ని మనం ఫాలో అవుతున్నాం?
ఓన్లీ టాక్టికల్ క్రిస్టియన్సా మనం, లేకపోతే ప్రాక్టికల్ క్రిస్టియన్సా? డైలీ బేసిస్, ప్రతిదినం ప్రభువును వెంబడించడం, ప్రతిదినం నీ కాలేజ్లో, నీ వర్క్ ప్లేస్లో, నీ నైబర్హుడ్లో ప్రభు సంబంధిగా జీవించడం, ప్రభు యొక్క లక్షణాలను ప్రచురం చేయడం. ఆర్ యు ఎ నామినల్ క్రిస్టియన్? అందరూ అంటారు నామినల్ క్రిస్టియానిటీ పెరిగిపోతుందండి, నామినల్ క్రిస్టియానిటీ పెరిగిపోతుందండి. నామినల్ క్రిస్టియానిటీ అంటే కల్చరల్ క్రిస్టియన్. కొంతమంది అంటారు మాకు యేసయ్య అంటే ఇష్టం అండి, అందుకనే మేము కూడా డిసెంబర్లో స్టార్ పెట్టుకుంటాం మా ఇంట్లో. మాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం బ్రదర్, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం. మాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, మేము కూడా అప్పుడప్పుడు చర్చ్కి వస్తాం. ఆర్ యు ఎ నామినల్ క్రిస్టియన్, కల్చరల్ క్రిస్టియన్? ఇంకా కల్చర్లో ఇంకా పెరిగావని అంటే నీకు ఎప్పుడు చర్చిలో నిలబడాలో తెలుసు, ఎప్పుడు కూర్చోవాలో తెలుసు, ఎప్పుడు ఆల్టర్ వైపు తిరగాలో తెలుసు, ఎప్పుడు పక్క వైపు తిరగాలో తెలుసు, ఎప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలో తెలుసు, ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో తెలుసు. అదే క్రిస్టియానిటీ ఈజ్ మోర్ దాన్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు మనల్ని నామినల్ క్రిస్టియన్స్గా ఉండడానికి పిలవలేదు, ఫెనామినల్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఆయన పిలిచాడు. ఆమె అందరూ అందమా? ఫెనామినల్ క్రిస్టియన్, నాట్ నామినల్ క్రిస్టియన్. నామినల్ క్రిస్టియన్స్ వాళ్ళు అనుకుంటారు మనం ప్రభు గురించి చెప్పాలనుకుంటారు, కానీ ఫెనామినల్ క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారని అంటే అందరూ ప్రభు గురించి మాట్లాడుకునేటట్టుగా జీవిస్తారు. ఈ లోకమును తలక్రిందులుగా చేయువారు మన మధ్యకు కూడా వచ్చి ఉన్నారు. తలక్రిందులుగా చేసేవారు, సిస్టమ్ని తలక్రిందులుగా చేసేవారు, అప్సైడ్ డౌన్ కాదు. యాక్చువల్లీ ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంటే ఆల్రెడీ ఈ లోకం అప్సైడ్ డౌన్ ఉంది, దాన్ని నువ్వు డౌన్ సైడ్ అప్గా మార్చాలి. యూ నీడ్ టు టర్న్ ద టేబుల్స్, యూ నీడ్ టు పేవ్ ద వే. అలాగుండడానికి ప్రభు మనల్ని పిలిచారు. నాట్ కన్వీనియన్స్ బట్ కన్విక్షన్. క్రిస్టియన్ లైఫ్ అంటే నీకేది కన్వీనియంట్ అది చేసుకుని వెళ్ళిపోవడం కాదు. కొన్ని కన్విక్షన్స్తో, కొన్ని ప్రిన్సిపల్స్తో నువ్వు జీవించడం, దాని కొరకు ఎంత కష్టం వచ్చినా నువ్వు జీవించడం. అందరూ నిన్ను హేళన చేసి తక్కువగా చూసినా దానిలో నీవు నిలకడగా జీవించడం. దట్ ఈస్ ఫెనామినల్ క్రిస్టియానిటీ. చాలాసార్లు చర్చ్ ఇస్ స్ట్రక్ విత్ గ్రేట్ కమిషన్. క్రిస్టియన్ యొక్క బాధ్యత ఏమనుకుంటామంటే గో అండ్ మేక్ డిసైపుల్స్, గో అండ్ టెల్. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అనుకుంటాం మనం. సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పడం ప్రాముఖ్యం. ఎంతమంది సువార్త చెప్పగలుగుతున్నారు? సువార్త అంటే మనకి ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. అది ఈరోజు సువార్త చెప్పామండి, ఏంటేనంటే బస్సు వేసుకుని చాలా పల్లెటూరు వెళ్ళామండి మేము. అదే సువార్త ఇంటి పక్కన ఉన్నవాడికి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే వాడికి నీ జీవితం తెలుసు. నువ్వు సువార్త చెప్పాలంటే నువ్వెవరివో తెలియని వారి దగ్గరికి వెళ్ళే సువార్త చెప్పాలనుకుంటున్నావు. ఎందుకంటే క్రీస్తుని ప్రకటించడానికి ఉన్న ఉత్సాహం క్రీస్తు వలె జీవించడానికి నువ్వు చూపించట్లా. రిప్రజెంటింగ్ క్రైస్ట్. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే వెళ్ళి సువార్త యేసు గురించి చెప్పడమే కాదు. అందుకనే ప్రభువు మీరు నా కొరకు సాక్ష్యం చెప్పండి అనలా. యేసు ప్రభుకి ఎవరి సాక్ష్యం అక్కర్లా, కానీ ప్రభు అన్నాడు మీరు నా కొరకు సాక్షులై ఉండండి, మీరు నాకు సాక్షులై జీవించండి. ఈ లోకం మీలో చూసే మార్పును బట్టి నేను నిజముగా తండ్రి దగ్గర నుంచి పంపబడ్డానని ఈ లోకము నమ్మేటట్టుగా మీరు జీవించండి. కాబట్టి మనం గ్రేట్ కమిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం, కానీ గ్రేట్ కమాండ్కి
చాలా తక్కువ ఫోకస్ ఇచ్చాం. వాట్ ఈస్ గ్రేట్ కమాండ్? ఒక యవనస్తుడు మీలకనే వచ్చాడు ప్రభు దగ్గరికి. నాయనా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు ఏమన్నారంటే, ఆజ్ఞలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వక అని చెప్పారు ప్రభు. అన్నీ చేస్తున్నాను, కానీ నీకొకటి కొదువుగా ఉంది, నన్ను వెంబడించు. క్రిస్టియానిటీ అంటే ఏదో కొంత డూయింగ్ కాదు, అది ఇది చేయడం కాదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ బీయింగ్. క్రీస్తు రాయబారిగా ఈ లోకములో నీ జీవిత సాక్ష్యంతో జీవించడం, నువ్వు ఇలాగ జీవించడానికి కారణం ఏంటని ఎవరైనా అడిగినప్పుడు దాన్ని వారికి తెలియజేయడం. సో గ్రేట్ కమిషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, గ్రేట్ కమాండ్కి కూడా, బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, బీ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మిషనరీస్ వచ్చిన వెంటనే వారేమీ బోధ చేయలేదు. విలియం కేరీ ఫస్ట్ 16 సంవత్సరాల్లో ఒక్కరికి బ్యాప్టిజం ఇచ్చాడంట ఆయన. ఈ 16 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు అని అంటే, హీ బిగాన్ టు బి ద లైట్ ఆఫ్ ఇండియా. కాబట్టి బీయింగ్ లైక్ క్రైస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ విట్నెసింగ్ టు వాట్ క్రైస్ట్ డిడ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ క్రిస్టియన్స్ని చూసినప్పుడు ఎవరు కూడా ఆ చర్చిలో ప్రైజ్ అండ్ వర్షిప్ బాగుందని చర్చిలోకి రాలేదు. అసలు చర్చే లేదు అప్పుడు. ఎవరు కూడా చర్చ్ బిల్డింగ్ బాగుందని రాలా. ఇప్పుడు చర్చెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటున్నాయంటే, మా చర్చికి రండి ఎందుకంటే మాకు పార్కింగ్ లాట్ ఉంది, ఇబ్బంది పడక్కర్లేదు మీరు. మా చర్చికి రండి ఎందుకంటే మా చర్చిలో ఎయిర్ కండిషన్ ఉంది. మా చర్చికి రండి, మీ పిల్లలు అల్లరి చేస్తే క్రింద క్రష్ ఉంది. మా చర్చికి రండి, చర్చ అయిపోయిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ ఫెలోషిప్ క్యాపషినో. ఇంకా కొన్ని చర్చెస్ అయితే మా చర్చిలో జిమ్ కూడా ఉంది. కానీ మొదటి క్రైస్తవులు ఈ లోకాన్ని ఇవన్నీ చెప్పి ఆకర్షించలేదు. ఒకటే ఒక రీజన్, లోకము క్రీస్తు వైపు చూడడానికి. టెర్టులియన్ అనే ఎర్లీ చర్చ్ ఫాదర్, హీ వాజ్ ఎ లాయర్ టర్న్డ్ థియాలజియన్. ఆయన సంఘం వైపు లోకం ఎందుకు చూసిందంటే, లోకం అనుకున్నారంట, సీ హౌ దే లవ్డ్ ఈచ్ అదర్, సీ హౌ దే లవ్డ్ ఈచ్ అదర్. లవ్ అన్న వెంటనే మనకంతా బ్లషింగ్ కదా. యంగ్ పీపుల్ దగ్గర లవ్ అని మాట్లాడిన వెంటనే మనకి చాలా నోషన్స్ ఉంటాయి లవ్ మీద. బట్ వెన్ వి స్పీక్ అబౌట్ లవ్, ద లవ్ విచ్ కెన్ గివ్ లైఫ్ ఫార్ యువర్ బ్రదర్, ఫర్ యువర్ ఫ్రెండ్, అది అట్రాక్ట్ చేసింది. పెర్సిక్యూషన్స్లో వాళ్ళు చచ్చిపోతుంటే అది ఈ లోకాన్ని ప్రభు వైపు అట్రాక్ట్ చేసింది. సీ హౌ దే లవ్డ్ ఈచ్ అదర్, సీ హౌ దే లవ్డ్ ఈచ్ అదర్. 1947 సంవత్సరం నుంచి 1347 సంవత్సరం నుంచి 1351 సంవత్సరం వరకు, ఇప్పుడు మనకి కోవిడ్ పాండమిక్ ఎట్లా వచ్చిందో అప్పుడు 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ చచ్చిపోయారు. దాన్ని బ్లాక్ డెత్ అన్నారు. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ క్రిస్టియానిటీ. మిడిల్ ఏజెస్లో ఉంది, చర్చ్ ఈజ్ ఇన్ ద డార్క్ ఏజెస్. చర్చ్ బాగా ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది, కేవలం ఒక వ్యవస్థ అయిపోయింది. చర్చ్ అంటే ఆచారప్రదంగా మారిపోయింది. చర్చ్ హ్యాస్ బికమ్ ఎ క్యాప్సూల్ అండ్ ఎ బబుల్ ఫర్ ఎ క్రిస్టియన్. చర్చిలోకి రావడమే, లోకము చర్చిలోకి వచ్చింది కానీ చర్చ్ లోకంలోకి వెళ్ళడం మానేసింది. బోన్హోఫర్ అనే ఒక థియోలోజియన్ అంటాడు, వి గ్యాదర్ ఫర్ డిసిప్లిన్ బట్ వి స్కాటర్ ఫర్ డిసైపుల్షిప్ అంటాడు. ఫ్రెండ్స్, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే ఆదివారం వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ చక్కగా చేసి వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ స్పిరిచువల్ డిసిప్లిన్. కానీ వాక్యం విన్న తర్వాత వీక్ డేస్ నీ యూనివర్సిటీలో నువ్వేం చేస్తావు, నీ వర్క్ ప్లేస్లో నువ్వు ఏం చేస్తావు? ఆర్ యు ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్, ఆర్ యు ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్? ఈ బ్లాక్ డెత్ అప్పుడు సూపర్స్టిషన్ ఎంతగా ఉందంటే, చర్చ ఏం చెప్తుందంటే, దేవుడి కోపం వచ్చి మనల్ని ఇలా శిక్షించాడు కాబట్టి ఇప్పుడు పోవాలంటే ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కొరడాలతో కొట్టుకోవాలి. చూస్తాం మనం కూడా, అది ఈ లోకంలో జరిగే పని.
కానీ చర్చిలో కూడా అదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు కొరడాలతో కొట్టుకోండి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి దూరం అయిపోతావో, వెన్ యూ బిగిన్ టు లివ్ ఇన్ ఎ క్యాప్సూల్, నీకు తెలియకుండానే లోకం నీ సంఘంలోనికి, నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. ఈరోజు కూడా ఎంత సూపర్ స్టిషన్ పెరిగిపోయింది సంఘంలో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అయితే ఈ బ్లాక్ డెత్ తర్వాత చర్చ్ మీద అందరికీ నమ్మకం పోయింది. బట్ దెర్ వేర్ ఇండివిజువల్ క్రిస్టియన్స్ హూ సర్వ్డ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈరోజు నాకు తెలుసు అసలు ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు కనెక్ట్ యూత్ విత్ ద చర్చ్ అగైన్. చర్చ్ కంటే కూడా విత్ క్రైస్ట్ అగైన్. ఆమెన్. మన కనెక్షన్ ఎప్పుడు చర్చ్తోనే. కానీ వన్ డే చర్చ్ క్యాన్ బి డిస్ఇంట్రెస్టింగ్ టు యూ. ఒక రోజున చర్చ్ మీకు బోరు కొడుతుంది, కానీ యేసయ్య ఎప్పటికీ కూడా ఆయన బోరు కొట్టడు. కల్చరే కనుక ముఖ్యమైతే క్రిస్టియానిటీ మీకు బోర్ కొడుతుంది, కానీ క్రైస్ట్ ముఖ్యమైతే క్రిస్టియానిటీ ఎప్పటికీ కూడా మనకి బోర్ కొట్టదు. ప్రియులారా, వియర్డ్ క్రిస్టియన్స్ గురించి చెప్తాను వెరీ క్విక్లీ. అసలు క్రైస్తవులు ఇప్పుడు ఎలా ఉన్నారు? 4 groups ఆఫ్ వియర్డ్ క్రిస్టియన్స్. ఏదో ఒక గ్రూప్లో మనం కనెక్ట్ అవుతామేమో చూసుకుందాం. యంగ్ పీపుల్, క్రిస్టియానిటీ, క్రైస్ట్, చర్చ్ అని వస్తున్న వారు, వాళ్ళకుంటున్న క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ మిస్లీడ్ అవుతున్నారు? 4 రకాలైన వాళ్ళు మీ ముందు ఉంచుతాను. అసలు వీటంతటికీ కారణం ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ రిలీజియసిటీ అండ్ అండర్ కమిట్మెంట్. భక్తి ఎక్కువైపోయి చాలామంది యంగ్ పీపుల్, నిన్న ఒక అబ్బాయి వచ్చాడు చర్చ్లో, తను అడుగుతున్న క్వశ్చన్స్, ప్రాబ్లం ఏంటంటే భక్తి ఎక్కువైపోయింది, బ్రెయిన్ స్టామ్డ్. కానీ ప్రాక్టీస్ లేనప్పుడు, కేవలం థియరీయే ఉన్నప్పుడు యూ గెట్ కన్ఫ్యూజ్డ్. యూ బికమ్ ఓవర్లీ అండ్ ఓవర్ట్లీ రిలీజియస్. కానీ కమిట్మెంట్ లెవెల్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. డెమానిక్ డానీ ఫస్ట్ టైప్ అనమాట. కొంతమంది ఎప్పుడు కూడా దయ్యాల గురించే మాట్లాడతారు. యేసు ప్రభు కంటే కూడా వారికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, పాస్టర్ గారు దయ్యాలు ఉన్నాయా? ఎంతసేపు కూడా వారు మాట్లాడేది ఏంటంటే ఎగ్జార్సిజం గురించి, దయ్యం పట్టిన వాళ్ళ గురించి, దయ్యం వెళ్ళగొట్టబడిన వాళ్ళ గురించి. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, వాళ్ళు చేయాల్సిందంతా చేసి ఏమంటారంటే ఈ సైతాన్ గాడండి అంటారనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ టుడేస్ క్రిస్టియన్స్. నీ ఎజెండా అంతా కూడా నింపుకొని చివరికి ఏమంటావంటే ఈ సైతాన్ గాడండి అని అంటావు. డెమానిక్ డానీ. టూ మచ్ ఇంపార్టెన్స్ టు డెవిల్, మోర్ వరీడ్ అబౌట్ హిస్ ప్రజెన్స్ దెన్ గాడ్స్. దేవుని ప్రజెన్స్ కంటే ఇక్కడ దైవం ఉందేమోననే ఎక్కువ కన్సర్న్ ఎక్కువ అనమాట. కాషన్ టర్న్ టు అబ్సెషన్. ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఒకవేళ టర్బులెన్స్ వస్తే మీ ఏం చేయాలో చెప్తారు, కానీ కూర్చున్నంతసేపు కూడా ఏమో ఇది ప్లేన్ మునిగిపోద్దేమో, పడిపోద్దేమో అని కూర్చున్నామంటే యూ వోంట్ ఎంజాయ్ యువర్ జర్నీ. దేవుని వాక్యంలో కూడా అపవాదిని గురించి కాషన్ చెప్పబడింది, కానీ మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఆబ్సెస్డ్ విత్ సాటన్. చాలామందికి క్వశ్చన్స్ యేసుక్రీస్తు గురించి కంటే కూడా దయ్యాల గురించి ఎక్కువ అయిపోతున్నాయి. డోంట్ గెట్ డీవియేటెడ్. ఓవర్ రిలీజియోసిటీ అనమాట. రెండవది గలిబుల్ గ్యారీ. వీళ్ళు ఎలాగ ఉంటారంటే, వీళ్ళు ట్యాగ్ లైన్, ఓ మై గాడ్ యు ఆర్ నెవర్ గోయింగ్ టు బిలీవ్ దిస్. వీళ్ళకి ప్రతీది ఆశ్చర్యమే. అండ్ ద థింగ్ ఈజ్ దే నీడ్ ఎ మిరకిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా అద్భుతం కావాలి వీళ్ళకి. అద్భుతం లేకపోతే వీరు యేసయ్య దగ్గర ఉండలేరు. వెరీ గలిబుల్. వీళ్ళు యేసయ్య కంటే కూడా వాళ్ళ పాస్టర్ గారికి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఆయన ఏం చెప్తే అదే నిజం. See that you doesn't turn so gullible in following Christ. Emotional hearers. అంతా కూడా ఇమోషనల్గా వింటారు. బట్ అన్కమిటెడ్ ఫాలోవర్స్.
సెన్సేషన్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వీళ్ళు ఎక్కువగా ఏం చదువుతారంటే, రష్యాలో పెద్ద గొయ్యి తీశారంట, ఆ గొయ్యి చాలా లోతుగా తీసిన తర్వాత అందులో నుంచి ఆర్తనాదాలు విన్నారంట చాలామంది, అదేదో నరకం అనుకున్నారంట. ఇటువంటి బాగా ఇష్టం అన్నమాట. లేకపోతే అదిగదిగో ఆకాశంలో ఆ మేఘం చూసారా, అది సేమ్ యేసేలాగానే ఉంది. కాబట్టి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. సచ్ గలిబిలిటీ. కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఒకవేళ యవనస్తులుగా అటువంటి గుంపులో మీరుంటున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది చర్చిలో ఎప్పుడు బ్యాక్ బెంచర్స్గా ఉంటారు. బ్యాక్ బెంచర్ బాబీ. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఐ నో ఐ కెన్ డూ బెటర్. ఒకరు పాట పాడుతున్నారా, ఇంతకంటే బాగా పాడగలం మనం. ఒకరేమైనా సర్వీస్ చేస్తున్నారా, వాళ్ళు చేసేది ఏంటి, అంతకంటే బాగా చేయగలం. చర్చిలో అందరికీ పేర్లు పెడతారు, బట్ దే ఆర్ నెవర్ కమిటెడ్ అండ్ ప్రాక్టికల్. దే నెవర్ బిగిన్ టు డూ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. ఆ చివరికి అందరినీ తప్పులు వెతికి, వీళ్ళకి ఏంటి భయం అంటే, బైబిల్ పట్టుకుని చర్చికి రావడం అంటే భయం. ఎందుకంటే భక్తిపరులం అయిపోతామేమోనని. ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం అంటే భయం, ఎందుకంటే వీడికి చాలా భక్తి ఎక్కువైపోయింది అనుకుంటారని. అందుకనే వీళ్ళు లిబరల్గా ఉండాలనుకుంటారు. వీళ్ళు ఎంతసేపు క్రిస్టియానిటీ ఎక్కడ ఫెయిల్ అయ్యిందో దాని గురించి ఆలోచన చేస్తారు, కానీ క్రైస్తవుడు ఎక్కడ జయించాలో దాని గురించి ఆలోచన చేయరు. ఒకవేళ మనం ఆ గుంపులో ఉంటే, ఇట్ ఈస్ టైమ్ దట్ వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ బీ మోర్ ప్రాక్టికల్. ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్ ఎండ్ టైమ్ ఎడ్డీ. కొంతమంది చూడండి, పాస్టర్ గారు యుద్ధాలు వచ్చేస్తున్నాయి, ప్రభు వచ్చేస్తాడు. పాస్టర్ గారు కెలామిటీస్ జరుగుతున్నాయి, కెటాస్ట్రోఫీస్ వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ప్రభు వచ్చేస్తాడు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఎంతసేపు వారి దృష్టి అంతా పరలోకమే. లోకంతో మాకు ఇంకా పని ఉందనుకుంటారు వీళ్ళు. కానీ యేసు ప్రభు మనల్ని లోకంలో నుంచి బయటికి పిలిచింది, మరలా మనల్ని లోకంలోనికి పంపించడానికి. నేను మిమ్మలను ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. హీ కాల్డ్ us అవుట్ ఆఫ్ ద వరల్డ్, బట్ అగైన్ హీ సెండింగ్ ఇన్ టు ద వరల్డ్. క్రిస్టియానిటీ మీద వచ్చే పెద్ద క్రిటిక్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు పరలోకం గురించే మాట్లాడతారండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది భూమి మీద నుంచి పరలోకం ఎలాగుంటుందో చూపించడానికి కాదు, పరలోకంలో నుంచి భూమిని చూస్తే ఎలాగుంటుందో చూపించడానికి వచ్చాడు ఆయన. క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు షో యూ హౌ వరల్డ్ లుక్స్ ఫ్రమ్ ఎ హెవెన్లీ పర్స్పెక్టివ్. అంతేగాని ఈ లోకంలో నువ్వు చేయాల్సింది చేయకుండా ఎంతసేపు పరలోకం గురించి కలలు కనడానికి కాదు ప్రభు పంపింది. ఒక దినాన తప్పకుండా పరలోకము మన స్వాస్యం. కానీ అప్పటిలోపు ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని మనం స్థాపించాలి. వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి 4 ఏరియాస్లో జాగ్రత్తగా ఉండాలి. వియర్డ్ క్రిస్టియన్స్గా ఉండకూడదు మనం. ఫర్ వాంట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ పుషింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇదంతా డీటెయిల్డ్గా తర్వాత మీ ఫోన్స్లో ఉంటుంది. నా కన్సర్న్ ఏంటంటే, బీ ప్రాక్టికల్ ఇన్ యువర్ అప్రోచ్. బీ ప్రాక్టికల్ ఇన్ యువర్ అప్రోచ్. నామినల్ క్రిస్టియన్స్గా ఉండకండి, ఫెనామినల్ క్రిస్టియన్స్గా ఉండండి. టాక్టికల్ క్రిస్టియన్స్గా క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేవారుగా ఉండకండి. ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా ఉండండి. ఏది కన్వీనియంటో అది చేయడానికి ప్రయత్నం చేయకండి, కానీ కన్విక్షన్స్తో జీవించండి. లాస్ట్ డానియల్ ఎగ్జాంపుల్. మనకి డానియల్ ఎగ్జాంపుల్. డానియల్ యవనస్తుడు. ఆయన తీసుకొచ్చారు రాజు దగ్గరికి. వీరిని సిద్ధం చేసుకుని తీసుకురమ్మన్నప్పుడు రాజు ఏర్పాటు చేసిన ఆహారమే తినాలన్నారు. కానీ డానియల్ హీ నెవర్ కాంప్రమైజ్డ్. కన్వీనియన్స్ చూసుకోలేదు, కన్విక్షన్ మీద ఉన్నాడు.
దాన్ని కొంచెం ఆల్టర్ చేశాడు. ఏమన్నాడంటే, మేము మాంసం తినాం కానీ మీరిచ్చే వెజిటేబుల్స్ మేము తింటాం అని అన్నాడు. మనం ఏంటనంటే ఈ ప్రాక్టికల్ నోషన్ ఉండదు. వెంటనే అక్కడున్న మేనేజర్ ఏమన్నాడనంటే, మీకు అలాగే చేస్తే మీరు మిగతా వాళ్ళలాగా ఉండరేమో, వాళ్ళకిలాగా గ్లో ఉండదేమో మీ ఫేస్లో అంటే, ఆయన ఏమన్నాడంటే 10 రోజులు టెస్ట్ చేయండి, ఒకవేళ అదే గ్లో మాలో లేకపోతే అప్పుడు మేము మీరు చెప్పినట్టు వింటాం అని అన్నాడు. మనం ఏంటనంటే ఈ నావిగేషన్ అసలు తెలియట్లేదు లోకంలో, హౌ టు నావిగేట్. సుపీరియర్ అలాగ అన్నాడు, కానీ ఆ తర్వాత ఆ హైరార్కీలో నెక్స్ట్ లెవెల్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, గౌరవించాడు, గివ్ అస్ ఎ ఛాన్స్ అని అన్నాడు. మనకు ఒకవేళ సుపీరియర్ నో చెప్తే అక్కడితో ఆగిపోతా, వెంటనే యు ప్లే టు ద గ్యాలరీ. క్రిస్టియన్స్ కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తున్నారు, యూనివర్సిటీలో మైనారిటీ కాబట్టి ఇలాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ చెప్తున్నాను, క్రిస్టియన్ ఎప్పుడు కూడా మైనారిటీ కాంప్లెక్స్లో బ్రతకూడదు. విత్ గాడ్ వీఆర్ మెజారిటీ. ఆమెన్. కాబట్టి ఎవరైనా నో చెప్తే వెంటనే డోంట్ ప్లే టు ద గ్యాలరీ. దేవుడిచ్చిన వివేకాన్ని ఉపయోగించండి. ఈ లోకంలో కన్విక్షన్స్తో ఎలాగ జీవించాలో ప్రయత్నం చేయండి. కన్విక్షన్స్తో ఎలాగ జీవించాలో ప్రయత్నం చేయండి. కాబట్టి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పైకెత్తే వారంగా కాకుండా, బైబిల్ నాలెడ్జ్ చాలా ఉండి ఈ లోకంలో ప్రభు కొరకు ఎలాగ బ్రతకాలో తెలియకుండా ఉండే క్రైస్తవులంగా కాకుండా, ప్రభు వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని ప్రభు సాక్షులుగా జీవించే క్రైస్తవులంగా, నాట్ జస్ట్ ప్రజెంటింగ్ క్రైస్ట్ బట్ రిప్రజెంటింగ్ క్రైస్ట్, అటువంటి క్రిస్టియన్స్గా ఉండాలి. అలాగ ఉండాలంటే ఆ వెనకాల ఉన్నాయన్నీ కూడా మీ లైఫ్లో ఉండాలి. యు నీడ్ టు బి ఎంగేజింగ్ క్రిస్టియన్. క్రిస్టియన్స్ పాలిటిక్స్లో ఉండాలి, క్రిస్టియన్స్ బిజినెస్లో ఉండాలి, క్రిస్టియన్ అంటాను యాక్టింగ్లో కూడా ఉండాలి. యు నీడ్ టు రిడీమ్ దిస్ వరల్డ్. ప్రతి ఏరియాలోనికి వెళ్ళి యు నీడ్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. ఇట్ ఈస్ మై ప్రేయర్ దట్ గాడ్ షుడ్ ఎక్విప్ ఆల్ ఆఫ్ us టు దట్ ఎక్స్టెంట్.